రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతడు ప్రతినిత్యం కృష్ణుని పూజిస్తూ తన పనులు చేసుకుంటూ ప్రతినిత్యం హాయిగా జీవిస్తుండేటువంటి వాడు. అతనికి ఒక కొడుకు. ఆ కొడుకుని ఒకనాడు పట్టణానికి వెళ్లి నాటుకు విత్తనాలు తెమ్మని పంపించాడు. ఆ మార్గ మధ్యంలో కొడుకు వెళ్తూ ఉంటే ఒక అవ్వ ఎదురుపడి, నాయన, ఉచితంగా అందరికీ మజ్జిగ ఇస్తున్నాను, ఎండను పోయే వారికి దాహం తీస్తున్నాను, కాబట్టి నువ్వు కూడా మజ్జిగ తీర్చుకో అంది. అలా తాగినటువంటి కొడుకు ఎన్ని రోజులైనా ఇంటికి రాలేదు. రామయ్య మనసులో కలవరం. ఎన్ని రోజులైనా నా కొడుకు ఇంటికి రాలేదు, ఏం జరుగుతుందో తెలుసుకుందామని చెప్పేసి తాను కూడా ప్రయత్నం చేశాడు. తాను కూడా పట్టణానికి బయలుదేరాడు. పట్టణానికి వెళ్తూ మార్గ మధ్యంలో ఆ అవ్వ అందరికీ ఇచ్చినట్టే రామయ్యకు కూడా మజ్జిగనిచ్చింది. ఆ మజ్జిగ తాగిన రామయ్య కూడా అదృశ్యమైపోయాడు. తర్వాత కొన్నాళ్ళకి అదే పల్లెటూరు నుంచి ఒక పిల్లవాడు ఆడుకుంటూ పరిగెత్తుతూ అసలు ఊర్లో జనాలు ఏమవుతున్నారు, ఎక్కడికి వెళ్లిన వారు అక్కడే కనిపించకుండా మాయమైపోతున్నారు, తెలుసుకుంటాను అని చెప్పేసి ఆ పిల్లవాడు ఎంతో చాలచక్యంగా ధైర్యంగా అడుగులు ముందుకు వేశాడు. ఆ పిల్లవాడు పట్టణం వైపు వెళ్తూ ఉంటే అలాగే అందరికీ మజ్జిగ ఇచ్చినట్టే ఆ పిల్లవాడికి కూడా మజ్జిగ ఇచ్చింది ఆ అవ్వ. వెంటనే ఆ పిల్లవాడు ఆ మజ్జిగని తీసుకుని, ఆహా, ఈ మజ్జిగ నాకు చాలా ఇష్టం, ఎంతో బాగుంటుంది అని చెప్పేసి నవ్వుతూ ఆ పిల్లవాడు గుడగుడా ఆ మజ్జిగని తాగేసి ఆ పిల్లవాడు తన దారిన తాను వెళ్ళిపోతాడు. తర్వాత ఆ అవ్వ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్లి అద్దం ముందు నించోగానే ఆ అవ్వ వికృత రూపంగా మారిపోతుంది. రక్తం తాగే రక్త పిశాచిగా మారిపోతుంది. అందరికీ అప్పటి వరకు మజ్జిగిచ్చేటువంటి ఆ అవ్వ ఇంటికి రాగానే దయ్యంలా మారిపోతుంది. అయితే అప్పటి వరకు తెలియని విషయం ఏమిటంటే, ఆ అవ్వ అందరికీ మజ్జిగిచ్చి మూర్ఛిల్లి పడిపోగానే ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టి వారి రక్తాన్నంతా కూడా తాగేస్తూ ఉంటుంది ఈ రక్త పిశాచి. ఆ విషయం ఎవరికీ తెలియక ఆ దారిన పోయే ప్రతి ఒక్కరూ ఆ మజ్జిగని, అవ్వ ఇచ్చినటువంటి మజ్జిగని తాగుతూ ఉండేవారు. సేపటి తర్వాత ఇంటి బయట ఏదో చప్పుడవటంతో అవ్వ బయటికి వెళ్తుంది. ఆ పిల్లవాడు వచ్చి అక్కడ నీళ్ళలో ఆడుకుంటూ ఉంటే, ఓరి పిల్లకుంక, నా మజ్జిగ తాగి తప్పించుకొని ఇక్కడికి వచ్చావా? ఇప్పుడు నిన్ను చంపి నీ రక్తాన్ని తాగుతాను. అక్కడ ఎంత చూసినా కనిపించలేదు. నా మజ్జిగ తాగిన వాళ్ళందరూ మూర్ఛిల్లి పడిపోతుంటే నీ మీద నా మజ్జిగ పనిచేయలేదా? నిన్ను చంపుతానంటంతో, నువ్వు కాదే నేనే నిన్ను చంపుతా అని చెప్పి ఒక్క గుద్దు ఆ ముసలిదాని తల. వెంటనే ఆ పిశాచి రక్తం కక్కుని అక్కడికక్కడే చచ్చిపోతుంది. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా స్పృహ తెచ్చుకొని అందరూ ఆనందంతో అక్కడి నుంచి బంధ విముక్తులై బయలుదేరుతారు. ఎవరికి ఎవరొచ్చి రక్షించారో తెలియక దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు రామయ్య. వచ్చినటువంటి వారు ఎవరో కాదు, సాక్షాత్తు రామయ్య పూజ చేసినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే వచ్చి వారందరినీ రక్షించాడు.